వెల్కమ్ టు వేదిక టీవీ. యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. సక్సెస్ఫుల్ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. త్రినాథరావు సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంటుంది. సినిమా చూపిస్తా మామ, ధమాకా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక సందీప్ గురించి మాట్లాడుకుంటే ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులకు మెప్పించాడు ఈ యంగ్ హీరో. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్. మొదటి సినిమా ప్రస్థానం దగ్గర నుంచి తన నటనతో ప్రేక్షకులకు మెప్పించాడు. రీసెంట్గా ఊరు పేరు భైరవకోన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు సందీప్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాను సైనస్తో బాధపడుతున్నట్లు తెలిపాడు. సినిమా షూటింగ్ గ్యాప్లో క్యారవాన్లోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పాడు. పడుకున్న తర్వాత తన ముక్కు నుంచి వెనుక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను, మా అమ్మా నాన్నతో కూడా నేను మాట్లాడను. ఉదయాన్నే వేడిగా టీ తాగి మెడిటేషన్ మ్యూజిక్ స్తోత్రాలు విని ఆ తర్వాత మాట్లాడతానని చెప్పాడు. అలాగే దీనికోసం సర్జరీ చేయించుకోవాలి. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారుతుందని భయం వేసి చేయించుకోవడం లేదని సందీప్ తెలిపాడు. అలాగే నెల రోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.